హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నావు? శనగలు తాలింపు పెడుతున్నాను. కృష్ణాష్టమి కదా ఈరోజు. కృష్ణుడికి చాలా ఇష్టమైనది శనగలు. కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం శనగలు. సో ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ శనగలు తాలింపు పెడుతుంది. అదే చూపిద్దామని నేను ఇవాళ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసా. ఓకే మమ్మీ, మరి స్టార్ట్ చేయి. ఎలా పెడతావు నువ్వు తాలింపు? ముందు మినపప్పు వేయాలి. ఓకే, కొంచెం వేగిన తర్వాత అన్నీ వేసేయచ్చు. ఫ్రై చేయాలి. ఆవాలు, మిరపకాయలు, ఇవన్నీ. సిమ్లో పెట్టుకొని సన్నగా వేపుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ ఉడకబెట్టిన శనగలు రెడీ చేసింది చూడండి. అంటే బ్రౌన్ శనగలు వేసుకోవచ్చు, అవి మా ఇంట్లో లేవండి ప్రస్తుతం. ఈ కాబూలి శనగలు మీన్స్ వైట్ శనగలు ఉన్నాయి, అందుకు అవే పెడుతున్నాం తాలింపు. అమ్మ, నాకు చిన్నప్పుడు నానమ్మ ఎందుకు ఈ శనగలు కృష్ణాష్టమికి పెడతారో బాగా ఒక కథలాగా ఎక్స్ప్లెయిన్ చేసింది నానమ్మ, తెలుసా? ఇష్టమైన శనగలు, అటుకులు శనగలు బాగా ఇష్టం అంట. కొంచెం సాల్ట్ వెయ్యి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తారు కదా, మనం తాలింపు పెట్టినప్పుడు కూడా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైనా బాగోదు. ఎందుకు ఇష్టమో తెలుసా మమ్మీ కృష్ణుడికి? కురుక్షేత్రం జరిగినప్పుడు ఒక వంట చేసే ఆయన ఉండేవారంట, కలిహ స్వామి అని ఒక వంట చేసే ఆయన ఉండేవారంట. ఆయన కృష్ణుడికి ఇష్టమని ప్రతిరోజు శనగలు చేసి ఉడకబెట్టి కృష్ణుడికి తెచ్చి ఇచ్చేవారంట. కృష్ణుడు ఆ శనగలు ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ తినేవాడంట. సో అలా లెక్క పెట్టుకోవడంలో కూడా ఒక పరమార్థం ఉందంట. ఆ రోజు ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది పోయారో ఆ శనగలు కూడా అన్నే ఉండేవంట. దానికి కూడా ఒక కథ ఉందని నానమ్మ నాకు రాత్రులు పడుకునేటప్పుడు ఒక స్టోరీలా చెప్పింది ఒకరోజు. నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. సో ప్రతిదానికి ఏదో ఒక ప్రాముఖ్యత, ఒక విశేషం ఉంటుంది. పెద్దవాళ్ళు మనకి వాళ్ళకి బాగా అన్నీ తెలుసు, వాళ్ళే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అందుకే చేస్తారంట కంపల్సరీ కృష్ణాష్టమి రోజు ఈ శనగలు. అయిపోయిందా? ఇంకా వేయగలంటావా? సరిపోతుందా? ఆపే ఇంక స్టవ్ అయితే సరిపోతుంది. డిష్ అవుట్ చేసి ఆ గిన్నెలా తీసేయి. ఎస్, అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ తాలింపు పెట్టడమే కదా, చాలా ఈజీ. ఏంటి మమ్మీ ఇక్కడ ఇంకా ఏవో రెడీ చేసుకున్నావు? ఏం చేస్తున్నావు? బొబ్బట్లు చేస్తున్నావు. బొబ్బట్లు, ఓకే ఓకే. ఏంటిది? బొబ్బట్లకి కప్పు మైదా పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుంది ఫ్రెండ్స్. 2 స్పూన్లు రాగి పిండి. ఓ వావ్, ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ వాడచ్చు రాగి పిండి. మా మమ్మీ చాలా వాటిల్లో రాగి పిండి యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం తీపి అయినా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తుంది. కాసిన నూనె 2 స్పూన్లు.
2 స్పూన్స్ బాగా కాచి బాగా కాచిన నూనె. అప్పుడే బాగా ఆ బొబ్బట్లు బాగా మెత్తగా ఆ పై లేయర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బాగా నూనె సాల్ట్ వేసాం కదా, కొంచెం కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకొని అప్పుడు వాటర్ పోసి కలపాలి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం రాగి పిండి మనం గనక మైదాలో కలిపి బొబ్బట్లు చేస్తే అండ్ సూపర్ సాఫ్ట్గా వస్తుంది పై లేయర్. అండ్ హెల్దీ కూడా, మీ అందరికీ తెలుసు కదా. ఓన్లీ మైదా కన్నా కొంచెం రాగి పిండి వేసుకుంటే కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. శనగలు తాలింపు పెట్టాం కదా, కొంచెం దగ్గు వస్తుందండి. కొంచెం పలుచగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే ఆ బొబ్బట్లో అవుటర్ లేయర్ అంత బాగోదు. కొంచెం సరిపడా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం స్పూన్ నూనె. కొంచెం నూనె ఉంచుకుందాం ఇందాక. మిగిలిన కొంచెం నూనె ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే అండ్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఆ పిండి. ఎస్, ఇలా కలిపాక ఎంతసేపు నానబెట్టాలి మమ్మీ? అరగంట సేపు నానబెట్టు. ఒక అరగంట గంట నానబెట్టుకుంటే బాగుంటాయి. స్మూత్గా ఉంటాయి. చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. ఈ బొబ్బట్లు కూడా ఇవాళ మేము ప్రసాదంగా పెడుతున్నాం ఫ్రెండ్స్. అండ్ పూర్ణం మేము రెడీగా చేసుకొని ఉంచుకున్నాం. ఓకే, మూత పెట్టే మమ్మీ. ఎస్, ఆ పూర్ణం కూడా ఒకసారి చూపించు. ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదా, ఒక బాక్స్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడీ చేసుకొని. ఎస్, ఈ పూర్ణం శనగపప్పు బాగా ఉడకబెట్టి బెల్లం వేసి పూర్ణం ఆల్రెడీ తయారు చేసేసుకున్నాం. ఓకే, దెన్ ఒక ½ అన్ అవర్ తర్వాత బొబ్బట్లు కూడా మీకు చేసి చూపిస్తాం. ఓకే, లెట్స్ టేక్ ఏ బ్రేక్. వన్ సింగిల్ అండ్ సింపుల్ బ్రేక్. మమ్మీ పిండి నానబోయినట్టుంది. నానిపోయిందా? నానింది, బాగా నానింది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా బొబ్బట్లు చేయడం? చిన్న చిన్న ఉండలు తీసుకుని నెయ్యి రాసుకుని కవర్కి అప్పుడు వాటిలో వత్తాలి కదా. సిమ్లో కాల్చాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పూర్ణాలు చక్కగా ఉండలు చేసేసుకున్నాము, రెడీగా పెట్టేసుకున్నాం. అండ్ నెయ్యి చేయడానికి వత్తడానికి నెయ్యి రెడీ చేసేసుకున్నాం. అండ్ చక్కగా పిండి బాగా నానిపోయింది. అండ్ ఇప్పుడు ఈ కవర్ మీద చక్కగా ఒత్తేసుకుంటాం అన్నమాట. చేయి మమ్మీ. ఇప్పుడు చేసిన పూర్ణం ఉండ దీంట్లో పెట్టుకో. ఓకే, తర్వాత మూసేసి దాన్ని పూర్తిగా అప్పుడు పలచగా ఎంత సైజు కావాలితే అంత సైజు చేసుకో. సైజు మన ఇష్టం ఫ్రెండ్స్, కానీ మీడియం సైజ్ అయితే బాగుంటుంది. మరి చిన్నగా కాదు, పెద్దగా కాదు. కవర్కి నెయ్యి రాసుకోవాలి. కవర్కి ముందు కొంచెం ఆయిల్ కానీ, ఒకవేళ మీ దగ్గర ఉంటే నెయ్యి కానీ రాసుకుని దాని మీద ఒత్తుకుంటే బాగుంటుంది. అండ్ కాల్చేటప్పుడు కూడా నెయ్యి వేసి కాల్చుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. బొబ్బట్లకి నెయ్యి ఉండాల్సిందే కదా మమ్మీ. నెయ్యే బాగుంటుంది. ఇంకా నెయ్యి లేదు అంటే మాత్రం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నెయ్యితో మంచి టేస్ట్ బాగా యాడ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆల్రెడీ ప్యాన్ హీట్ అయినట్టుంది మమ్మీ.
సిమ్లో పెట్టి ఉంచాను. పలచగా చేయి మమ్మీ, మా అందరికి అవే ఇష్టం. కానీ రాగి పిండితో పైన లేయర్ చేస్తే మాత్రం కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్. మైదా కన్నా రాగి పిండితో చేస్తే సూపర్ ఉంటుంది. అయిపోయిందా? దాన్ని వేసి సైజ్ సరిపోతుంది మమ్మీ. అంటే ఇంకా పెద్ద చెప్తే పలసన అయిపోతుంది. వద్దు చాలు, వేసి కొంచెం నెయ్యి. ఓకే, ముందు ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలా ఆయిల్ కానీ గీ కానీ అలా అప్లై చేయాలి ముందు, అయితే పెనాన్ని అంటిపోతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది బొబ్బట్లు, బట్ న్యూలీ మ్యారీడ్, న్యూగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంచెం తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ ఫాలో అయితే మీరు హ్యాపీగా ఎవరి సపోర్ట్ లేకుండా బొబ్బట్లు చేసేసుకోవచ్చు. 2-3 వేసేసుకోవచ్చు దాని మీద. ఒకే ప్యాన్ మీద 2-3 చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతాయి. మూసేట కొంతమంది లావుగా చేస్తారు, కొంతమంది పలచగా చేసుకుంటారు. పలచగానే బాగుంటాయి, లావుగా బాగోవు చపాతీలాగా. మేము నా చిన్నప్పుడు రాయలసీమలో ఉన్నాం కొన్ని ఇయర్స్. అప్పుడైతే ఈ బొబ్బట్ల మీద ఇక మళ్ళీ కొంచెం గీ వేసి అలా తెల్లగా ఉంటుంది, లేకపోతే పోతే పైన తెలిపోతుంది. అలా గీ స్ప్రెడ్ చేసి చక్కగా దాని మీద తిరగవేసుకొని కాల్చుకోవాలి. ఓ పక్కన కాలుస్తూ ఇంకో పక్కన ఒత్తుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఒత్తుతూ ఉంటా, మమ్మీ కాలుస్తూ ఉంటుంది. సో ఈ వీడియో షూట్ చేయాలి కాబట్టి నేను హెల్ప్ చేయలేకపోతున్నా, రెండు మా అమ్మనే చేసుకుంటుంది. సరిపోతుంది. అది కాలిందేమో చూడు. కాలేదు. ఓకే, దాని నుంచి కాసేపు పక్కనే. ఓకే, అక్కడ ఇంకోటి వేయచ్చు. కొంచెం టైం పడుతుంది కాల్చడానికి. బొబ్బట్లు అలా హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే మంచిగా వస్తాయి. మా చిన్నప్పుడు మేము రాయలసీమలో ఉన్నాము అని చెప్పాను కదా, అప్పుడు బొబ్బట్ల మీద వాళ్ళు కాల్చేటప్పుడు గసగసాలు చల్లేవారు కదా మమ్మీ వాళ్ళు. గసగసాలు, ఎండు కొబ్బరి బాగుంటుంది. రాయలసీమలో వేస్తారు. నాకు రాయలసీమ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అదొక డిఫరెంట్ టేస్ట్ గైస్. అలా కాల్చేటప్పుడే మీరు గసగసాలు, ఎండు కొబ్బరి పొడి అలా 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 దాని మీద స్ప్రింకిల్ చేసుకుంటే దానికి స్టిక్ అయిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో అందరూ అలా వేస్తే తినరు, అందుకే మామూలుగా ఇలా ఆంధ్ర స్టైల్లో చేసేస్తున్నాం. ఇది కోస్తాంధ్రలో మాత్రం జస్ట్ ఇలా చేసేసుకుంటారు, ఏమీ స్ప్రింకిల్ చేయరు, ఇలా చేసేసుకుంటారు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నారు మమ్మీ. పూర్ణంలో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు, బాగుంటుంది. బాదం పప్పు, జీడిపప్పు, అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసేసి నీటిలో వేయించేసి కలిపేస్తున్నారు. సో ఈసారి అలా కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా. సో ఇవాళ కృష్ణాష్టమికి ప్రసాదంగా శనగలతో పాటు మేము ఈ బొబ్బట్లు కూడా దేవుడి దగ్గర పెడతాం. ఆ పక్కన మూడోది కూడా వేసేసుకోవచ్చు కదా మమ్మీ.
మూడు వేసుకోవచ్చు. చిన్నవి కదా, పెద్దవి అయితే ఒక్కొక్కటి, పెద్దవి చేసుకోవచ్చు, మన ఇష్టం. రాగి పిండి వేసిన వల్ల కొంచెం టైం పడుతుంది కాలడానికి. కలర్ వేరుగా ఉంది, కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కలర్ ఏదైతే ఏముంది, మనకి హెల్తీగా టేస్టీగా ఉండాలి. కానీ చాలా మంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. ఎస్ గోధుమ పిండితో ఒకసారి నేను చేసాను, మంచిగానే ఉంది అది కూడా. ఈ పిండి మైదా పిండి ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా, హెల్త్కి మంచిది కదా అంటున్నారు. అది చూడు, మూడోది కూడా కొంచెం కాలినట్టుంది. ఇప్పుడే చేస్తాను కదా. ఓకే, మరి ఇలా బాగా 2 sides గీ అప్లై చేసి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయినాయి మమ్మీ? ఏవి చూపించటం? అదిగోండి, మొత్తం రెడీ అయిపోయి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కొంచెం రాగి పిండితో చేయడం వల్ల కలర్ ఇలా వస్తుందన్నమాట. బొబ్బట్లు రెడీ. సృజన్, నీకోసం కూడా చేసింది అమ్మమ్మ. ఆ కృష్ణుడి కోసం ప్లస్ ఇంట్లో ఉన్న ఈ కృష్ణుడి కోసం కూడా. తీసుకో, నీకు ఇష్టం కదా బొబ్బట్లు. మా సృజన్ స్వీట్స్ పెద్ద తినడు, బట్ బొబ్బట్లు ఇష్టమై ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకోం, కానీ అప్పుడప్పుడు చేసుకుంటాం. ఎలా ఉన్నాయి? సూపరా? అమ్మమ్మ చేస్తే సూపర్. చూడండి, తినిపించేస్తుంది మనవాడికి. సరే అమ్మా, బాయ్ చెప్పు మన వ్యూవర్స్కి. సృజన్, నువ్వు కూడా బాయ్. సరే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. yes, very good. Okay, bye friends.